దుఃఖపడాలి. ఏంటో తెలుసా? నా గ్రామం ఏమైపోతుందో, నా గ్రామ ప్రజలు ఏమైపోతారు. ఇప్పటికే నా గ్రామం మీద శాపం ఉంది. ఇప్పటికే నా గ్రామము శాపగ్రస్తమైన గ్రామంగా ఉంది. దేవుని యొక్క మాటలను వినలేని గ్రామంగా ఉంది. దేవునికి భయపడలేని గ్రామంగా ఉంది. దేవునికి లోబడలేని గ్రామంగా ఉంది. అయ్యో, నా గ్రామంలో ఉన్నవారు ఏమైపోతారు. ఉందా ఈ వేదన? ఉంటే దేవుని యొక్క లేఖనాలు వింటున్నప్పుడు ఏంటి, ఇంట్లో కూర్చొని పూసలు పూసలా కూర్చో. ఏమంటే పూలు అల్లటం రాదంట. పూలు అల్లందానికి పూలు ఎందుకు మరిక? అర్థమవుతుందా? పూలు అల్లుకోవడం చేత కాని, పూలు మాలకడతాం చేత కాని ఏమకి ఏంటి పూలు ఎందుకు? ఇంకా పనిమాల ఇన్ని పూలు పోగేసుకెళ్ళి ఏంటి అదే అంటారు, తన చెడ్డ పోతంతా వనమంతా